వివై థాట్స్ ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ ఎదురు తిరిగిన పొగడ్త. ఈ కథను రాసిన వారు కోలార్ కృష్ణ అయ్యార్. ఇక కథలోకి వెళ్దాం. షిల్లంగేరి దేశాన్ని పరిపాలిస్తున్న విజయశీలుడు అనే రాజు కొలువులో రమానందుడు అనేవాడు రాజధాని నగరానికి కొత్వాలుగా ఉండేవాడు. విజయశీలుడికి తనను పొగిడేవారంటే చాలా ఇష్టం. ఈ సంగతి తెలిసిన రమానందుడు అవకాశం దొరికినప్పుడల్లా రాజుని తెగ పొగుడుతూ ఆయనకు చాలా ఆప్తుడయ్యాడు. రమానందుడికి ధనాశ ఎక్కువ. రాజుతో తనకున్న సాన్నిహిత్యాన్ని అవకాశంగా తీసుకొని అతడు నగరంలోని ధనిక వర్తకులను బెదిరించి డబ్బు గుంజేవాడు. లంచాలు పుచ్చుకొని కొందరు నేరస్తులను స్వేచ్ఛగా వదిలేవాడు. ఇవన్నీ మంత్రికి తెలుసు. కానీ రాజుకు రమానందుడి పట్ల గల ఆదరాభిమానాల కారణంగా అతన్ని ఏమీ చేయలేకపోయేవాడు. ఒకసారి దసరా ఉత్సవాల సందర్భంలో రాజధాని నగరంలో నాటక ప్రదర్శనలు జరిగాయి. అందులో కొందరు రాజోద్యోగులతో పాటు రమానందుడు కూడా పాల్గొన్నాడు. అతడు రాజువేషం ధరించి దాన్ని అద్భుతంగా పోషించి విజయశీలుణ్ణి మెప్పించాడు. ఇక నాటకం ముగిశాక రాజు విజయశీలుడు రమానందుణ్ణి దగ్గరకు పిలిచి, రాజు పాత్రను అంత సహజంగా హుందాగా ఎలా పోషించగలిగావు అని అడిగాడు. అందుకు రమానందుడు, మహారాజా, ఏ పాత్రనైనా బాగా పోషించాలంటే నిజ జీవితంలో ఆ పాత్ర తాలూకు వ్యక్తికి సన్నిహితంగా ఉంటూ అతని ప్రవర్తనను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అప్పుడే ఆ పాత్రకు న్యాయం చేకూరుతుంది. నేను తరచూ తమ వద్దకు వచ్చిపోతూ ఉంటాను కనుక ఒక ఆదర్శప్రాయుడైన రాజు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా తెలుసుకొని అలాగే నటించాను అని జవాబిచ్చాడు. ఆ జవాబుకు రాజు పొంగిపోయి తన కంఠహారం తీసి రమానందుడికిచ్చాడు. పక్కనే ఉండి అంతా గమనిస్తున్న మంత్రి చేయగలిగిందేమీ లేక మౌనంగా ఊరుకున్నాడు. మరుసటి రోజు ప్రదర్శించిన నాటకంలో రమానందుడు ఒక గజదొంగ వేషం వేశాడు. రాజుకు ఈ పాత్ర పోషణ కూడా ఎంతో అద్భుతమనిపించింది. వెంటనే అతన్ని దగ్గరికి పిలిచి, రమానంద, నీవు గజదొంగగా కూడా చక్కగా నటించావు. ఎలా సాధ్యపడింది అని ప్రశ్నించాడు. రమానందుడు ఏం జవాబు చెప్పాలో తోచక తికమక పడిపోసాగాడు. అక్కడే ఉన్న మంత్రికి రమానందుడి నిజరూపం బయటపెట్టడానికి ఇది మంచి అదునుగా తోచింది. ఆయన రాజుతో, మహారాజా, నిన్న రమానందుడు రాజు పాత్రను అంత బాగా పోషించినందుకు అతడు చెప్పిన కారణం తమకు గుర్తుండే ఉంటుంది. ఇతడికి ఒక గజదొంగతో స్నేహం ఉండి ఉండాలి. లేకపోతే ఈనాటి నాటకంలోని గజదొంగ పాత్రను అంత సహజంగా పోషించి ఉండడు అని అన్నాడు. మంత్రి ఇలా అనేసరికి రాజుకు అనుమానం కలిగి రమానందుడి కేసి తీవ్రంగా చూశాడు. అంతే, రమానందుడు నిలువెల్లా వణికిపోతూ తలవంచుకున్నాడు. రాజు భటుల చేత రమానందుణ్ణి బంధింపించి కారాగారంలో వేశాడు. తరువాత నగరంలో విచారించగా రమానందుడి విపరీతమైన అవినీతి, లంచగొండితనం బయటపడ్డాయి. ఇలా ఎదురు తిరిగిన పొగడ్త అనే ఈ కథ సమాప్తమైంది. మరొక కథ, పిశాచాల సందేహం. ఈ కథను రాసిన వారు అయ్యగారి శర్మ. ఇక కథలోకి వెళ్దాం. విద్యాధరపురానికి వైశాలి నగరానికి మధ్య ఉన్న దట్టమైన అడవిలో కాలిబాటకు పక్కన ఉన్న ఒక మర్రి చెట్టు మీద 2 కొంటె పిశాచాలు ఉండేవి. ఆ 2 పిశాచాల్లో ఒకటి వృద్ధ పిశాచం కాగా రెండవది కుర్ర పిశాచి. కాలిబాట వెంట వచ్చే మనుషుల ముఖాలను వృద్ధ పిశాచి పరీక్షగా చూసి వాళ్ళ బలహీనత ఏమిటో చెప్పగలిగేది. ఆ బలహీనతకు అనుగుణంగా కుర్ర పిశాచి వాళ్లను ఆకర్షించి ఆట పట్టించేది. ఒక రోజున ఆ 2 పిశాచాలు చెట్టు కొమ్మ మీద కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న సమయంలో అన్నింటికన్నా పెద్ద బలహీనత ఏది అన్న విషయం చర్చకు వచ్చింది. అప్పుడు వృద్ధ పిశాచి ఎవరి బలహీనత వల్ల వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మనస్తాపం కలుగుతుందో అదే పెద్ద బలహీనత అని అన్నది. అయితే ఆ బలహీనత ఏదన్న విషయంలో 2 పిశాచాలు ఏకాభిప్రాయానికి రాలేక వాదులాడుకుంటున్న సమయంలో కాలిబాట వెంట ఒక మనిషి రావటం వాటి కంట పడింది.
వృద్ధ పిశాచి ఆ మనిషి ముఖంలోకి పరీక్షగా చూసింది. కానీ అతడి బలహీనత ఏమిటో దానికి అంతుపట్టలేదు. కారణం అతని ముఖం చాలా గంభీరంగా ఉంది. వృద్ధ పిశాచి ఏమీ చెప్పకపోయేసరికి కుర్ర పిశాచి ఒక డబ్బు సంచిని సృష్టించి కాలిబాట మధ్యలో పడేసింది. దారే వస్తున్న మనిషి దాన్ని తీసుకునే ప్రయత్నం చేయక, పాపం ఎవరో డబ్బు సంచిని ఇక్కడ పారేసుకున్నారు అనుకుంటూ ముందుకు సాగిపోయాడు. అది చూసి పిశాచాలు రెండు నిరుత్సాహపడ్డాయి. ఇంతవరకు అందరూ కూడా డబ్బు సంచిని చూడగానే తబ్బిబ్బు పడేవాళ్ళు. తరువాత తల తిప్పి చుట్టుపక్కల చూసి డబ్బు సంచిని దుస్తుల మాటున దాచుకొని ఎవరూ లేని చోట సంచిని విప్పేవాళ్ళు. అప్పుడు సంచిలో రాళ్ళో తేల్లో ఉండేలా చేసి వాళ్ళ భయం చూసి పిశాచాలు రెండు పొట్టచెక్కలయ్యేలాగా నవ్వుకునేవి. ఈ వచ్చినవాడు డబ్బు సంచిని వదిలి ముందుకు సాగిపోవటంతో కుర్ర పిశాచికి పట్టుదల పెరిగింది. వెంటనే అది చెట్టు దిగి అపురూప సౌందర్యవతిలాగా రూపం ధరించి వయ్యారంగా ఆ మనిషికి ఎదురు వచ్చింది. అయితే ఆ మనిషి ఆమెను చూసి పక్కకు తప్పుకొని వెళ్ళిపోసాగాడు. ఆమె కాలిలో ముళ్ళు గుచ్చుకున్న దానిలాగా అబ్బా అంటూ కూలబడిపోయింది. ఆ మనిషి వెనక్కు తిరిగి వచ్చి చక్కని యువతి రూపంలో ఉన్న కుర్ర పిశాచి కాలిలోని ముళ్ళును తీసేశాడు. ఆ మరుక్షణం యువతి అతడి చెయ్యి పుచ్చుకొని ఎక్కడా లేని ప్రేమ నటిస్తూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకో అని అన్నది. దానికి అతడు చిరాకు పడుతూ, చిన్న ముళ్ళు తీయగానే నా వెంట పడ్డావు, రేపు మరెవడో ఇంతకంటే పెద్ద ముళ్ళు తీస్తే వాడి వెంట పడతావు, నీకిలాంటి ప్రేమలంటే ఇష్టమేమో, నాకైతే చెడ్డ చిరాకు అంటూ వెళ్ళిపోయాడు. నిరుత్సాహంగా తిరిగి వచ్చిన కుర్ర పిశాచితో వృద్ధ పిశాచి, అతన్ని నేను ఆట పట్టిస్తాను చూడు అంటూ మాయమైంది. ఆ మనిషి అలా నడుచుకుంటూ పోతూ ఉండగా ఒక పొదచాటు నుంచి దాహం దాహం అన్న మూలుగులు వినిపించాయి. అతడు ఆగి చూడగా మహారాజు దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు. ఆయన ఒంటి నిండా గాయాలు. వెంటనే అతను తన సంచిలో నుంచి మరచెంబొకటి తీసి నీళ్లను దాహం అంటున్న వ్యక్తి నోటిలో పోశాడు. కొంతసేపటికి రాజులాగా ఉన్న వ్యక్తి తేరుకొని, మీరు నా ప్రాణం కాపాడిన మహానుభావులు, నేనీ దేశాన్నేలే రాజును, వేటకు వచ్చి ఇలా గాయాల పాలయ్యాను, మీరు నా వెంట రాజధానికి రండి, మీకు గొప్ప పదవి కీర్తి లభించేలా చూస్తాను అని అన్నాడు. అందుకు దారేపోయే మనిషి దాహంతో ఉన్న వారిని సేద తీర్చటం మానవ ధర్మం, నాకే ప్రతిఫలమూ అక్కర్లేదు అని తన దారిన తాను వెళ్ళసాగాడు. అతడు అలా వెళ్ళగానే కుర్ర పిశాచి మహారాజు వేషంలో ఉన్న వృద్ధ పిశాచి దగ్గరకు వచ్చి, ఇతనెవరో ఏ బలహీనత లేని మనిషిలాగా ఉన్నాడు అని అన్నది. దానికి వృద్ధ పిశాచి, లోకంలో ఏదో ఒక బలహీనత లేని మనిషంటూ ఉండడు, ఇప్పుడతన్ని మనుష్య రూపంలో వెంబడించి అతడి బలహీనత ఏదో తెలుసుకుందాం పద అని అన్నది. వెంటనే అవి రెండు తండ్రి కొడుకుల్లాగా రూపాలు ధరించి బయలుదేరాయి. వాటికి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న బాటసారి మనిషి కనిపించాడు. పిశాచాలు ప్రయాణికుల్లాగే నటిస్తూ అతడి పక్కన చేరి అతన్ని మాటల్లోకి దించాయి. కొద్దిసేపట్లోనే ఆ మనిషి అడవి ప్రయాణంలో తనకు కలిగిన అనుభవాలను గురించి వాటికి చెప్పసాగాడు. దారిలో తనకు డబ్బు సంచి కనపడటం, అందమైన యువతి తారసపడటం, మహారాజు దాహం తీర్చటం, ఇవన్నీ పిశాచాలకు పూసగుచ్చినట్టుగా చెప్పాడు. ఇవన్నీ తెలిసినవే అయినా పిశాచాలు రెండు వింత కనబరుస్తూ విన్నాయి. అంతా చెప్పాక ఆ మనిషి పిశాచాలను, ఇప్పుడు చెప్పండి, నాలాగా ధనదాహం, అందం పట్ల వ్యామోహం, కీర్తికాంక్ష లేనివాణ్ణి ఎక్కడైనా చూశారా అని అడిగాడు. చూడలేదు చూడలేదు అన్నాయి పిశాచాలు రెండు ఏకకంఠంగా. ఆ జవాబుకు అతడు సంతృప్తిపడి తన చిన్ననాటి విషయాలు వాటికి చెప్పసాగాడు. తనకున్న మంచి గుణాలను, వాటి సహాయంతో జీవితాన్ని తానెలా తీర్చిదిద్దుకున్నది అంచెలంచెలుగా వివరించటం మొదలుపెట్టాడు. పిశాచాలు రెండు చాలాసేపు ఓపికగా విన్నాయి. కానీ ఆ మనిషి తనను గురించి గొప్పగా చెప్పుకోవటం ఆపలేదు. క్రమంగా పిశాచాలకు ఓపిక పోయి మెదడు స్తంభించి కడుపులో తిప్పటం మొదలుపెట్టింది.
మరి కాసేపటికి చెవులు గింగుర్లెత్తటం, కళ్ళ వెంట నీళ్లు కారటం మొదలైంది. అయినా ఆ మనిషి తనను గురించి చెప్పుకోవటం ఆపలేదు. ఇక భరించలేక పిశాచాలు అదృశ్యమైపోయి వాటి నివాసమైన మర్రి చెట్టును చేరాయి. అయ్యో బాబూ! ఏ మనిషి తల వాచేలా చేశాడు అన్నది కుర్ర పిశాచం. అందుకు వృద్ధ పిశాచం నవ్వి, తల వాస్తే వాచింది కాని మన సందేహం తీరిపోయింది అని అన్నది. కుర్ర పిశాచం అర్థం కానట్టుగా చూసింది. వృద్ధ పిశాచం తాపీగా చెట్టు కొమ్మకు జారగిలపడి, చూశావా, అన్నింటికన్నా పెద్ద బలహీనత తనను తాను పొగుడుకోవటం. ఒక మనిషికి ఏ దుర్గుణాలు లేకపోవచ్చు కానీ తనను తాను పొగుడుకోవటం అనే బలహీనత ఉంటే ఇక అతడి సుగుణాలకు విలువ ఉండదు. ఒకడి సుగుణాలను ఇతరులు గ్రహించాలి తప్ప తానే పొగుడుకోకూడదు అనే ఆలోచన లేకపోవటం వల్ల నలుగురిలో చులకన అవుతుంటారు. ఇంతెందుకు, ఎప్పుడూ మనుషుల్ని ఏడిపించే మనల్నే ఏడిపించాడీ మనిషి అని అన్నది. వృద్ధ పిశాచం చెప్పిన దానికి కుర్ర పిశాచం అవునన్నట్టుగా తలాడించింది. ఇలా పిశాచాల సందేహం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ దొంగ దొరికాడు. ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. కొమరయ్య, చలపతి అనే వాళ్ళు బాల్య స్నేహితులు. వాళ్ళు చిన్నతనంలోనే తమ గ్రామం వదిలి కోటగిరి అనే పెద్ద ఊరు చేరారు. అక్కడ కొమరయ్య కొబ్బరికాయల దుకాణం పెట్టాడు. చలపతి ఒక షావుకారు దగ్గర గుమస్తాగా చేరాడు. ఒకనాటి మధ్యాహ్నం వేళ చలపతి కొమరయ్య దుకాణానికి వచ్చి, కొమరయ్య, నీ నుంచి ఒక సాయం కావాలి అని అన్నాడు. ఏమిటది అని అడిగాడు కొమరయ్య. మరేం లేదు, నా భార్య ఆడపిల్లను ప్రసవించినట్టుగా కబురు వచ్చింది. పిల్లను చూసేందుకు మా అత్తవారి గ్రామం బయలుదేరాను. అయితే అంతలో మరొక వార్త, మన గ్రామం వైపు ఉన్న ఏరు పొంగిందట. నన్ను చూసేందుకు వస్తున్న మా అమ్మ, నాన్న ఇక్కడికి ఎప్పుడు చేరతారో తెలియదు. ఒకవేళ వాళ్ళు చీకటిపడి వస్తే ఇంటికి తాళం వేసే ఉంటుంది కనుక కష్టపడిపోతారు. ఈ రాత్రికి మా ఇంట్లో పడుకో, నేను సూర్యోదయం వేళకు వచ్చేస్తాను అంటూ చలపతి కొమరయ్యకు తన ఇంటి తాళం చెవి ఇచ్చాడు. నువ్వు ఇంటి గురించి ఏమీ బెంగపడకు. ఈ రాత్రి కొంచెం ముందుగానే భోజనం చేసి మీ ఇంటికి వెళ్ళి పడుకుంటాను అన్నాడు కొమరయ్య. చలపతి వెళ్ళిపోయాడు. కొమరయ్య ఆ రాత్రి ఇల్లు చేరేసరికి అతడి భార్య మంచంలో ముసుగు పెట్టుకొని మూలుగుతుంది. ఆమెకు విపరీతమైన జ్వరం. కొమరయ్య వెంటనే వెళ్ళి వైద్యుణ్ణి తీసుకొచ్చాడు. ఆయన ఏదో మాత్రలు ఇచ్చి తెల్లవారే లోపల రోగి చేత 3 సార్లు మింగించమని అన్నాడు. కొమరయ్యకు చలపతి ఇంటి విషయం గుర్తుకొచ్చింది. అయితే భార్యను ఒంటరిగా వదిలి వెళ్ళే పరిస్థితి కాదు. ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తున్న కొమరయ్యకు చలపతి ఇంటికి ఎదురుగా ఉన్న ఇంట్లోకి కొత్తగా అద్దెకు వచ్చిన ఆదిత్య అనే యువకుడు గుర్తుకొచ్చాడు. అతను బ్రహ్మచారి. కొమరయ్య వెంటనే అతడి దగ్గరకు వెళ్ళి సంగతి వివరంగా చెప్పి, నీకు ఇబ్బంది కలిగిస్తున్నాను, ఈ రాత్రికి చలపతి ఇంట్లో పడుకోగలవా అని అడిగాడు. అందుకు ఆదిత్య నవ్వి, ఇరుగు పొరుగు అన్నాక ఈ మాత్రం సహాయపడకపోతే ఎలా అంటూ కొమరయ్య నుంచి చలపతి ఇంటి తాళం చెవి తీసుకున్నాడు. మర్నాటి సూర్యోదయం వేళకు కొమరయ్య భార్యకు జ్వరం తగ్గింది. ఆదిత్య నుంచి తాళం చెవి తీసుకుందామని కొమరయ్య చలపతి ఇంటికి వెళ్ళాడు. అతను తలుపు తట్టేసరికి దగ్గరగా వేసి ఉన్న తలుపులు తెరుచుకున్నాయి. లోపల దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయాడు కొమరయ్య. ఆదిత్య ఒక స్తంభానికి కట్టివేయబడి ఉన్నాడు. ఇల్లంతా చిందరవందరగా ఉంది. కొమరయ్య ఆదిత్య నోట్లో కుక్కి ఉంచిన గుడ్డల మూటను తీసి కట్లు విప్పాడు. ఆదిత్య ఒంట్లో ఏమాత్రమూ సత్తువలేనివాడిలాగా నేల మీద చతికిలబడిపోయాడు. కొమరయ్య అతన్ని ఏం జరిగింది అని అడిగాడు. దానికి ఆదిత్య, ఒక రాత్రివేళ తలుపు తట్టిన శబ్దమైతే చలపతి గారి తల్లిదండ్రులు వచ్చారేమోనని తలుపు గడి తీశాను. చేత కత్తితో దొంగ ఒకడు లోపలికి వస్తూనే కత్తిని నా గుండెలకు ఆనించి స్తంభం దగ్గరకు నడిపించి నన్ను తాడుతో దానికి బిగించాడు. తరువాత నేను అరవబోయేసరికి నోట్లో గుడ్డలు కుక్కాడు. నేను భయంతోనూ ఊపిరాడక అలా సొమ్మసిల్లిపోయాను అని చెప్పాడు.
అది విన్న కొమరయ్యకు నోటమాట రాలేదు. దొంగ ఏం ఎత్తుకుపోయి ఉంటాడో అని అతడు చూస్తుండగా చలపతి లోపలికి వస్తూనే "ఏం జరిగింది కొమరయ్య" అని అడిగాడు. కొమరయ్య జవాబు చెప్పబోయేంతలో అతడు పక్కనున్న గదిలోకి పోయి ఒక పెట్టె తెరిచి ఉండటం చూసి 500 రూపాయలు వెండి వస్తువులు అంతా దొంగల పాలైంది అంటూ కళ్ళనీళ్లతో బయటికి వచ్చాడు. కొమరయ్య అతడికి ఆదిత్యను చూపి జరిగినదంతా చెప్పాడు. చలపతి అంతా విని "ఇందులో మీ పొరపాటేమీ లేదు, అంతా నా ప్రారబ్ధం" అని అన్నాడు. ఇది జరిగిన నాటి నుంచి కొమరయ్య తప్పంతా తనదే అన్నట్టుగా బాధపడుతూ తరచూ భార్యతో "నా అజాగ్రత్త వల్లనే డబ్బు, వెండి వస్తువుల విలువ కలిపి దాదాపు 2000 రూపాయల చలపతి ఆస్తి దొంగల పాలైంది. అతడికి ఏదో కొంత ఇస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు" అని అంటూ ఉండేవాడు. ఇటువంటి సమయంలో కొమరయ్యకు దూరపు బంధువైన జనార్దనం అనే అతను ఆ ఊరికి రక్షక భటుల అధికారిగా వచ్చాడు. ఆ వచ్చిన రోజు రాత్రే అతడు కొమరయ్య పిలవగా అతడింటికి భోజనానికి రావటం జరిగింది. కొమరయ్య మాటల సందర్భంలో చలపతి ఇంట జరిగిన దొంగతనం గురించి అతడికి చెప్పాడు. జనార్దనం అంతా విని "ఇంతకు ఆ ఆదిత్య అనే అతను నమ్మదగిన వాడేనా" అని అడిగాడు. "అతను కొత్తగా చలపతి ఇంటి దాపులనున్న ఇంట్లోకి అద్దెకు వచ్చాడు. అతడి మంచి చెడ్డల గురించి నాకేం తెలియదు" అన్నాడు కొమరయ్య. జనార్దనం 1-2 క్షణాలు ఆలోచిస్తూ ఊరుకొని "దొంగ ఆదిత్యను తాడుతో స్తంభానికి కట్టేశాడు కదా, దాని ముడి ముందు వైపున ఉన్నదా లేక వెనక వైపున ఉందా" అని ప్రశ్నించాడు. కొమరయ్య వెంటనే "నాకు బాగా గుర్తు, తాడు ముడి సరిగ్గా ఆదిత్య పొట్ట మీద ఉంది" అని అన్నాడు. ఆ జవాబుకు జనార్దనం నవ్వి "ఇకనేం దొంగ ఆదిత్యే, వాడు తనను తాను స్తంభానికి కట్టుకున్నాడు. అలా ఉంది కనుకనే తాడు ముడి ముందు ఉంది. దొంగ అయితే వాడి చేతికి అందకుండా వెనకముడి వేస్తాడు. ఇంకో సంగతేమంటే దొంగ అయిన వాడెవడు ఒక మనిషిని స్తంభానికి కట్టి ఇంటి తలుపులు దగ్గరకు వేసి పోడు, బయట నుంచి గొళ్ళెం పెడతాడు" అని చెప్పాడు. "అంతా బాగానే ఉంది, మరి ఆదిత్య దొంగ అని రుజువు చేయటం ఎలా" అని అడిగాడు కొమరయ్య. జనార్దనం అతడికి ఏం చెయ్యాలో చెప్పి వెళ్ళిపోయాడు. మర్నాడు కొమరయ్య ఆదిత్యను కలుసుకొని చలపతి తన ఇంట జరిగిన దొంగతనాన్ని గురించి లోగడ కచేరీలో ఫిర్యాదు చేశాడు. రాత్రి గస్తీ తిరుగుతున్న రక్షక భటులకు దొంగ ఒకడు దొరికాడు అని, కానీ వాడు పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తున్నాడట. ఇది నటనేమో అని వాళ్ళ అనుమానం. నువ్వు కచేరీకి వచ్చి వాణ్ణి చూసి గుర్తుపట్టాలి అని అన్నాడు. కొమరయ్యతో కచేరీకి వెళ్ళిన ఆదిత్య అక్కడ పిచ్చి చూపులు చూస్తున్న మనిషిని చూస్తూనే "వీడే ఆ రాత్రి కత్తి చూపి నన్ను స్తంభానికి కట్టి చలపతి గారిల్లు దోచుకున్న దొంగ. ఎలాగైతేనేం దొంగ దొరికాడు" అని అన్నాడు. ఆ వెంటనే పిచ్చివాడిలాగా నటిస్తున్న జనార్దనం ఒక్క దూకున వచ్చి ఆదిత్య మెడ ఒడిసి పట్టుకొని "దొంగ దొరికిన మాట నిజం. అయితే ఆ దొంగవు నువ్వే. తేళ్ళు జర్రులు పాకే చీకటి కొట్లో వెయ్యమన్నావా, లేక నిజం ఒప్పుకొని దొంగలించిన సొమ్ముని తెచ్చిస్తావా" అని అన్నాడు. ఆదిత్య నిలువెల్లా వణికిపోతూ నేరం ఒప్పుకున్నాడు. ఒక రక్షక భటుడు వెంటరాగా ఇంటికి పోయి దొంగలించిన సొమ్ముతో కచేరీకి తిరిగి వచ్చాడు. అయితే వెండి వస్తువులన్నీ అలాగే ఉన్నవి, కానీ 500 రూపాయల నగదులో 100 రూపాయలు ఖర్చయిపోయాయి. జనార్దనం అతన్ని కటకటాలకు వెనక ఉన్న గదిలో ఉంచమని రక్షక భటులకు చెప్పి చలపతికి కబురు చేశాడు. చలపతి పోయిన సొమ్ము దొరికినందుకు చాలా సంతోషించి "ఇదంతా మా అమ్మాయి పుట్టిన వేళ విశేషం" అని అన్నాడు. ఇలా దొంగ దొరికాడు అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరుగుజ్జులు. ఈ కథను రాసిన వారు ఈ కోటేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. అంగదేశంలోని ఒక కుగ్రామంలో 2 మరుగుజ్జు దంపతులు ఉండేవారు. వాళ్ళిద్దరూ సాధువులు, అందరితోనూ మంచిగా ఉంటూ ఎంతో అన్యోన్యంగా కాపురం చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ పేర్లు మకరుడు, మకరి. ఒక వేసవికాలం వాళ్ళ గ్రామంలో చెరువు పూర్తిగా ఎండిపోయింది. మామూలు మనుషులు దూర ప్రాంతం నుంచి నీరు కావళ్లతో తెచ్చుకొని ఏదో ఒక విధంగా కాలక్షేపం చేస్తున్నారు.
కానీ మరిగుజ్జులకు జీవితం చాలా కష్టమనిపించింది. అందుచేత మకరుడు తన భార్యను వెంటబెట్టుకొని కొంతకాలం పాటు తమ అత్తవారి ఊరు వెళ్ళి ఉందామని అనుకున్నాడు. మకరుడు ఒక బుల్లి తోపుబండి సంపాదించి అందులో మకరిని కూర్చోబెట్టి తోసుకుంటూ అత్తవారి ఊరుకు బయలుదేరాడు. గతుకుల దారి కావటం చేత మకరుడికి బండిని తొయ్యటము ఆయాసంగానే ఉంది. బండి ఎగిరెగిరి పడుతూ ఉండటాన మకరికి శ్రమగానే ఉంది. వాళ్ళు అలా శ్రమపడి ప్రయాణం చేసి మధ్యదారిలో ఉన్న తుమ్మలతోపు మధ్యకు చేరుకున్నారు. ఈ తుమ్మలతోపులో పిల్లి పిశాచాలనే హీనజాతి పిశాచాలు ఉండేవి. అవి అప్పుడప్పుడు ప్రయాణికులను ఏడిపిస్తూ ఉండేవి. ఈ మరిగుజ్జు దంపతులను ఏడిపించాలని 2 పిల్లి పిశాచాలకు దుర్బుద్ధి పుట్టింది. అవి అచ్చు మకరులలాగానే రూపాలు ధరించాయి. పిశాచి మకరుడు పిశాచి మకరిని ఒక తోపుడు బండిలో పెట్టి తోసుకుంటూ మకరుడికి ఎదురు వచ్చాడు. ఎవరో ప్రయాణికులు ఎదురు రావటం దూరం నుంచే చూసిన మకరుడు కాసేపు ఆగి కబుర్లు చెప్పుకొని విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని మొదట సంతోషించాడు. ఆ వచ్చేవాళ్ళు తమలాగే మరిగుజ్జులని తెలియగానే అతడు ఆశ్చర్యపోయాడు. మరింత దగ్గరికి వచ్చినాక వాళ్ళు కూడా అచ్చు తమలాగే ఉండటం చూసి నిర్ఘాంతపోయాడు. మకరుడు ఏమీ అనకముందే పిశాచి మకరుడు, నా పేరు మకరుడంటారు. ఇది నా భార్య మకరి. నేను మా అత్తవారూరు వెళ్ళి స్వగ్రామానికి తిరిగిపోతున్నాను. మీరెవరు? మీ ప్రయాణం ఎక్కడి దాకా అని అడిగాడు. అసలే కంగారులో ఉన్న మకరుడికి ఈ మాటలు వినేసరికి మతే పోయినట్లయింది. అతను పిశాచి మకరుడితో, మీ మాటలు వింతగా ఉన్నాయి. నా పేరు మకరుడు. ఇది నా భార్య మకరి. మా ఊళ్ళో చెరువు ఎండిపోతే మా అత్తవారి గ్రామానికి బయలుదేరాం అని అన్నాడు. ఈ మాటకు పిశాచి మకరుడు చప్పున కోపోద్రేకం తెచ్చుకొని, మేమంటే అంత వెటకారంగా ఉందా? చూడు నిన్నేం చేస్తానో అంటూ కయ్యానికి కాలు దువ్వాడు. మకరుడికి కోపం వచ్చింది. నీకే మమ్మల్ని చూస్తే వేలాకోలంగా ఉన్నట్టుగా నాకు తోస్తుంది. కోపం వస్తే నేను మనిషిని కాను అన్నాడతను కోట్లాటకు సిద్ధపడుతూ. అంతదాకా తోపుడు బళ్ళల్లో కూర్చొని ఉన్న ఆడవాళ్ళిద్దరూ చప్పున కిందికి దూకి 2 మగవాళ్లకు మధ్య అడ్డు వచ్చి, ఆగండి, తొందరపడకండి అని అరిచారు. మకరుడు తనకు సమీపంగా వచ్చిన పిశాచి మకరిని పక్కకు లాగుతూ, నువ్వు ఊరుకో, ఈ ధూర్తుడి సంగతేమిటో తేలుస్తాను అని అన్నాడు. మోసం మోసం, నీ పెళ్ళాం అది కాదు నేను అంటూ అసలు మకరి వచ్చి మకరుడి చెయ్యి పట్టుకుంది. దాని మాట నమ్మకు, అసలు మకరిని నేను అంటూ పిశాచి మకరి మకరుడి రెండో చెయ్యి పట్టుకుంది. మకరుడికి మతి పూర్తిగా పోయింది. అప్పుడు పిశాచి మకరుడు గట్టిగా నవ్వి, మనం అవతలికి పోయి ఓ మాట అనుకుందాంరా అని మకరుణ్ణి పిలిచాడు. ఇద్దరు ఒక పొదచాటుకు వెళ్ళారు. పిశాచి మకరుడు అసలు మకరుడితో, ఏమీ లేదులే అని మళ్ళీ నవ్వి వెనక్కు బయలుదేరాడు. పొదకు 2 వైపులా నుంచి ఒకే రకంగా ఉన్న మకరులు వచ్చేసరికి వారిలో తన భర్త ఎవరో చచ్చినా తెలియలేదు మకరికి. మళ్ళీ మకరుల మధ్య వాగ్వాదం ఆరంభమైంది. దారే వెళ్ళేవారు ఆగి తమాషా చూడసాగారు. వారిలో బుద్ధిమంతుడైన ఒక ఆయన, మీ తగాదా తీర్చాలంటే న్యాయాధికారి వద్దకు వెళ్ళండి. మీరెంతసేపు జగడమాడినా నిజం బయటపడదు అని సలహా ఇచ్చాడు. 2 మకరులు 2 ఆడవాళ్లు ఆయన వెంట సమీపంలో ఉన్న న్యాయాధికారి వద్దకు వెళ్ళారు. దురదృష్టవశాన ఆ న్యాయాధికారి కూడా మరిగుజ్జే. ఈ ఫిర్యాదులు తనను అపహాస్యం చేయటానికి వచ్చారనుకొని, వీళ్ళల్లో ఎవరు అసలు వాళ్ళో ఎవరు నకలు వాళ్ళో నాకు మాత్రం ఏం తెలుస్తుంది? నిజం చెప్పిన దాకా నలుగురిని చింతబరికెలతో బాదండి అని ఆయన తన భటులకు ఉత్తరువిచ్చాడు. ఇక 4 మరుగుజ్జులు ఒక్కసారిగా చెవులు చిల్లులు పడేటట్టుగా కేకలు పెట్టసాగారు. ఆ కేకలు విని జనం గుమిగూడారు. చాలా రభస అయింది. ఆ సమయానికి మహామంత్రి గారు పల్లకీలో సపరివారంగా అటుగా వెళుతూ ఈ కలవరం చూసి ఆగి మేనా దిగివచ్చి న్యాయాధికారిని, చేపల బజారా, ఇది న్యాయస్థానమా అని అడిగాడు. న్యాయాధికారి మహామంత్రికి సాష్టాంగపడి లేచి,
ఎంత పెద్ద కుట్ర చేశారనుకున్నారు? చూడండి, ఈ మగవాళ్ళిద్దరికీ తేడా లేదు. ఈ ఆడవాళ్ళిద్దరూ ఒకే అచ్చులో పోత పోసినట్టుగా ఉన్నారు. నన్ను మభ్యపెట్టడానికి వచ్చారు. నిజం చెప్పిన దాకా చింతబరికలతో చావగొట్టిద్దామని అనుకుంటున్నాను అని చెప్పాడు. మహామంత్రి క్షణం ఆలోచించాడు. ఇదేదో పిల్లి పిశాచాల ఎత్తుగడేనని ఆయనకు తోచింది. ఆయన న్యాయాధికారితో, ఏమీ అవసరం లేదు. నీ చింతబరికలు వీళ్లకు లక్ష్యం లేదు. నా వెంట భద్రయ్య ఉన్నాడు. వాడి చేత భైరవ చక్రం వేయించి అందులో ఈ నలుగురిని కూర్చోబెడితే పిల్లి పిశాచాల పాట్లు అప్పుడు తెలుస్తాయి. ఎవడురా అక్కడ? భద్రయ్యను పిలుచుకురండి అని అన్నాడు. మరుక్షణమే పిశాచి మకరుడు, పిశాచి మకరి మాయమైపోయారు. మహామంత్రి అసలు మకరి మకరులతో, ఇక మీ దారిన మీరు వెళ్ళండి. క్షుద్ర పిశాచాలు ఎదురైనట్టు కనిపిస్తే వాటితో మాట్లాడక మీ దారిన మీరు వెళ్ళండి. అవి మిమ్మల్ని ఏమీ చెయ్యవు అని సలహా ఇచ్చాడు. ఇంతలో న్యాయాధికారి వచ్చి, మహాప్రభు, మీ పరివారంలో భద్రయ్య అనేవాడు ఉన్నట్టుగా నాకు తెలియలేదే అని అన్నాడు. పోనీలే, వాడితో పని కూడా లేదులే అంటూ మహామంత్రి పల్లకి ఎక్కి ముందుకు సాగిపోయాడు. ఇలా మరిగుజ్జులు అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.